నేను ఆశించినది దేవుడు నాకు ఇస్తానని వాగ్దానం చేసినది ఎలా జరుగుటలేదు అనొద్దు. నీకు కావలసినవి సిద్ధపరుస్తుండొచ్చు, లేదా అవి సిద్ధంగా ఉన్నది పొందడానికి తగిన విధంగా నిన్ను రెడీ చేస్తూ ఉండొచ్చు. ఈ కీలకమైన విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ లోకంలోనే లేరు. నీ తల్లి కూడా నిన్నంత ప్రేమించదు, నీ తండ్రి కూడా నిన్నంత ఈ వ్యక్తి నన్ను బాగా ప్రేమిస్తారని నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో ఆ ఎలాంటి వ్యక్తి కూడా ఆయన కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడు. నిన్నంత ప్రేమిస్తాడు ఆయన. జోక్ కాదు, చచ్చిపోయాడు సోదరా నీ కోసం ఆయన. ఇంకంతమించి ఏం సాక్ష్యం కావాలి నీకు? మాటలు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు, ఆపదలో ఒక్కడు ఉండడు. కానీ ఇక్కడ మాటలు కాదు, ఏకంగా నువ్వు ఇంకా పాపివై ఉండగానే, నువ్వు మళ్ళీ మంచోడు అయినప్పుడు కాదు, నువ్వు మంచిదానం అయినప్పుడు కాదు, నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను. గనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా. సమాజం నిన్ను గౌరవించకపోవచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయకపోవచ్చు, నీ ఫ్రెండ్స్ నిన్ను పిచ్చోడు పిచ్చిది అనొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు అలా చులకనగా చూడలేదు, చూడడు, చూడబోడు. నువ్వు ఆయనకి ప్రాణం, నువ్వు ఆయనకి ప్రాణం. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టాన్ని బట్టే నిన్ను సృష్టించుకున్నాడు, ఒక బొమ్మను చేసినాడు, తయారు చేశాడు. ఆ ఇష్టాన్ని బట్టే ఆయనకి నీ మీద అంత ఇష్టం లేకపోతే, అంత మమత లేకపోతే నిన్ను చేయకపోవును. కానీ నిన్ను ఉనికిలోకి తెచ్చాడంటే ఎంత ప్రేమించాడు ఒక్కసారి ఊహించు. ప్రాణం ఇచ్చాడంటే ఎంత ప్రేమించాడు ఊహించు. మరి ఇన్ని చేసినోడు నువ్వు ఆశించినవి నీకు దక్కకుండా చేస్తాడా? అవి నీ క్షేమకరమైతే, అవి నీకు మేలుకరమైతే, అవి నీకు ఇబ్బంది కలిగించినవైతే, నిన్ను నాశనం చేయనివైతే, నీకు నష్టకరం కానివైతే తప్పకుండా వాటిని నీ అనుభవంలోకి తీసుకొస్తాడు నా తండ్రి. అది కూడా నువ్వు అడిగిన దానికంటే సమంగా కాదు, మించి కాదు, నువ్వు ఊహించలేనంత, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన స్థాయిలో దేవుడు కార్యం చేస్తాడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. సిద్ధపరచనిద్దామా దేవుణ్ణి, మనం తపన పడదామా? నీ కుటుంబ సభ్యుల మార్పు కోసం నువ్వు అడుగుతావు, ఓకే, దేవుడు కూడా ఆ పనికి పూనుకున్నాడు, అందుకు అనుగుణ్యంగా పావులు కదుపుతున్నాడు. ఒక సమయం వస్తుంది, వాళ్ళే వస్తారు లైన్లోకి. నువ్వు ఆందోళన పడ్డంత మాత్రాన రారుగా, నువ్వు జుట్టు పీక్కొని ఆలోచించినంత మాత్రాన రారుగా. దేవుడు చేస్తాడు. నీ వల్ల గాంధీ, నా వల్ల గాంధీ, నాయన వల్ల అవుతుంది. నాయన చేస్తాడు. అందుకే చిరునవ్వుతో చూస్తూ ఉంటామే మన పని. అప్పచెప్పేది అప్పచెబుతాం. ఇక ఆయన కాలం ఎప్పుడు వచ్చిద్దో, ఆయన సమయం ఎప్పుడు వచ్చిద్దో, ఆ సమయం వచ్చినప్పుడు మిడిసిపడే కెరటాలు చప్పగా అణిగిపోతాయి, వచ్చి ఆయన ముందు సాగిల పడతాయి. అది జరిగి తీరుద్ది. ఇది ఎలా జరిగిద్ది? ఇంత పెడద్రంగా, ఇంత నడవంతరంగా, ఇంత మిడిమేళంగా ఉన్నాడు, ఈడెట్ట లొంగుతాడని నీకు అనిపించింది. వాడి తాత కూడా లొంగుతాడు, ఏసై ముందుకు వచ్చి మోకాళ్ళు వేసి వంగుతాడు, అంతే.